హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడైతే చెల్లి అయితే బిర్యానీ చేసింది. అది మీకు ఏమైనా యూజ్ అవుతుందని నేనైతే చిన్న వీడియో తీశాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్గా ఆయిల్ వేసుకుని అందులో అయితే మిల్ మేకర్స్ అయితే ఫ్రై చేసుకున్నాము. ఇలా చేసుకుంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి. మిల్ మేకర్స్ చాలా బాగుంటాయి. అయితే అంతకుముందు ఫస్ట్గా అయితే మేమైతే బియ్యం అయితే ఉంచేసుకున్నాము. అలాగే బిర్యానీ మసాలాలు మొత్తం మేమైతే ముందుగానే నెయ్యిలో అయితే ఫ్రై చేసేసుకున్నామండి. నెయ్యిలో ఫ్రై చేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుంది. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే మసాలాలనే మనం ఫ్రై చేసుకోవాలండి. తర్వాత బిర్యానీకి కావాల్సినవి ఏవేవంటే ఆనియన్స్, క్యారెట్, ఆలు, పచ్చిమిర్చి, టమోటాస్ అండి. ఇంకేమైనా ఎక్స్ట్రా మీ దగ్గర ఉంటే బీన్స్ లాంటివి ఏమైనా ఉంటే మీరు అది కూడా యూస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మా దగ్గర ఇవే ఉన్నాయి, మేమైతే ఇవైతే యూజ్ చేసుకున్నాము. ఫస్ట్గా మసాలాలన్నీ ఫ్రై అయిపోయాక ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసేసాము. మేమైతే రైస్ ముందుగా నానబెట్టేసుకున్నాం కదండి. ఒక గ్లాస్ బియ్యంకి అయితే 2 గ్లాసులు వాటర్ అనేది తీసుకున్నాము. ఇవి బాగా ఫ్రై అయిపోవాలండి. బాగా అంటే బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాలి. అయిపోయిన వెంటనే వెజిటేబుల్స్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తంగా కలిపేసుకోవాలి. అలాగే మెత్తగా కచ్చా పచ్చాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం దంచుకొని, కావాలంటే మీరు మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు. ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేయాలండి. ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అన్నీ మగ్గిపోయాక టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ వేసిన తర్వాత మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక కొద్దిగా బిర్యానీ మసాలా అనేది ఇందులో నేనైతే యాడ్ చేశాను, వెజిటేబుల్స్ అన్నిటికి బాగా పడుతుందని. అలాగే కసూరి మెంతి ఆకు కూడా యాడ్ చేశానండి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, బిర్యానీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కసూరి మెంతి వల్ల అన్నీ వేసేసాక మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా అయినండి, దానికి తగ్గట్టు మేమైతే ఇంట్లో చేసుకున్న బిర్యానీ మసాలా అయినండి. అలాగే ఎసరులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. అది అనేది చిన్నది ఆ వీడియో అనేది మిస్ అయింది. అంతే ఫ్రెండ్స్, ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టేని. ఇంకా మా పాపకైతే ఫస్ట్గా పాప ప్లేట్లో పాపకు పెట్టేసాము. నేను, మా సిస్టరు, మా ముగ్గురు ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ అలా స్టోరీస్ ఏవేవో చెప్పుకుంటూ మంచిగా ప్రశాంతంగా తిన్నామండి. మాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి విధంగా చేయండి. బిర్యానీ రాని వాళ్ళైనా చాలా ఈజీగా చేసేస్తారు. అంతే ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.